మైహోమ్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 150 ఎకరాల భూదాన్ భూములు ఖాళీ చేయాలంటూ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మైహోమ్ సహా మరో 4గురికి కూడా నోటీసులు జారీ చేసింది రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ. అదే నేపథ్యంలో 10 ఏళ్లుగా భారీ నిర్మాణాలు చేపట్టింది మైహోమ్ సంస్థ. భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మైహోమ్ ప్రధానంగా గత పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి ఆరోపణల నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి బట్టబయలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి రాంబాబు. రాజశేఖర్ మైహోమ్ సంస్థలకైతే కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సూర్యాపేట జిల్లా మేలచూరు గ్రామంలో ఉన్నటువంటి 157 సర్వే నెంబర్ లో 150 ఎకరాల భూదాన్ భూముల్లో ఈ భూదాన్ భూములకు సంబంధించినటువంటి 120 ఎకరాల్లో మొత్తం 150 ఎకరాలు అక్రమంలో గురయ్యాయని చెప్పి ఇటు భూదాన్ బోర్డు కార్యాలయం అయితే ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ పరిధిలో ఉన్నటువంటి భూదాన్ బోర్డు కార్యాలయం నోటీసులు అయితే నలుగురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులకు కూడా 16న సిసిఎల్ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో దీనికి సంబంధించినటువంటి నోటీసుల పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నది. ఇటు ఎవరైతే మైహోమ్ సంస్థ పేరిట ఇప్పటికే 113 ఎకరాలు సిమెంట్ ఫ్యాక్టరీని నిర్వహించి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీల కోసం అక్రమ నిర్మాణాలు చేయడం జరిగింది. ఇక వాళ్ళే కాకుండా ఇక వేరే వ్యక్తులు కూడా మరొక ముగ్గురు కూడా దీనిపైన అక్రమ నిర్మాణాలు చేయడం జరిగింది. కీర్తి సిమెంట్స్ పేరిట 18 ఎకరాలు, అదేవిధంగా కీర్తి సిమెంట్స్ యజమానైనటువంటి ఎండి పేరు మీద 18 ఎకరాలు కబ్జా తిరగడం జరిగింది. అదేవిధంగా మరో 2 రైతులు కూడా 3.5 ఎకరాలు కూడా 3.19 గుంటలు కూడా కబ్జా చేసినట్టు దీనిపై ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా నలుగురికి అయితే ఇది సిసిఎల్ 16 తారీఖు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలో భూదాన్ బోర్డు కార్యాలయం నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం పరిధిలో ఉన్నటువంటి ఇది భూదాన్ బోర్డు కార్యాలయం నోటీసులు జారీ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా 16 తారీఖు నాడు నెల హాజరు కావాల్సిందని చెప్పేసి ఆదేశాలు జారీ కావడంతో అసలు ఆ మైహోమ్ సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యం అయితే 113 ఎకరాలు కబ్జా చేసినట్లయితే ఆరోపణలు పక్కా ఉన్నటువంటి నేపథ్యంలో 155 సర్వే నెంబర్లో జరిగినటువంటి మొత్తం యొక్క కబ్జాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వానికి సీరియస్ గా ఉంది. వీళ్ళందరూ కూడా వెంటనే దీనికి సంబంధించినటువంటి తమ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మొత్తం కూడా తీసుకొని 16 తారీఖు నాడు యొక్క సిసిఎల్ రావాలని చెప్పేసి హైదరాబాద్ రావాలని చెప్పేసి కూడా ఆదేశాలు అందింది. మొత్తం అయితే ఇటు 10 ఏళ్లుగా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు అండదండలతో మొత్తం కూడా అక్రమాలు సృష్టిస్తున్నట్టు కూడా ఇప్పటికే ప్రభుత్వం సీఎం దృష్టికి కూడా రావడం జరిగింది. దీంతో ఇటు దీని మీద సీఎం కార్యాలయం కూడా సీరియస్ గా ఉంది. అదేవిధంగా రెవెన్యూ కార్యాలయం కూడా సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. 10 ఏళ్లుగా దీనిపైన అక్రమ నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది భూదాన్ చట్టం 24A సెక్షన్ ప్రకారం వీళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నలుగురు కూడా వెంటనే దీనిపైన ఆన్సర్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం అయితే మైహోమ్ సంస్థకైతే మొదటిసారిగా అంటే ఇది గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి మైహోమ్ సంస్థ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చి రాగానే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన గత ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అక్రమాల పైన కూడా ప్రధానంగా ఫోకస్ చేశారు. ప్రధానంగా అయితే ధరణికి సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి ఇటు మధ్యంతర కొన్ని కీలక నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ధరణి కనిపించినటువంటి సూచనలు సలహాలను తీసుకొని ఆ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడైతే భూదాన్ భూములు అక్రమయ్యాయి, లేకపోతే వక్ఫ్ భూములు ఎక్కడ అక్రమాలు గురయ్యాయి, అదేవిధంగా దేవాదాయ భూములు కానీ లేకపోతే శరూసుకా భూములు కానీ లేకపోతే సీలింగ్ ల్యాండ్లు కానీ లేకపోతే వీటన్నిటిపైన కూడా ఎక్కడైతే అక్రమాలకు గురయ్యారో వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది, ముందుకెళ్తా ఉంది. దానిపైన ఇటు కమిషన్ ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు భూదాన్ భూములు అయినటువంటి మేలచెరువు భూముల పైన కూడా ప్రభుత్వం అయితే వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తుంది. అందుకే ఈ యొక్క 24A సెక్షన్ ప్రకారం అయితే వీళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. 150 ఎకరాలు అక్రమాలకు గురైనటువంటి నేపథ్యంలో ఈ కబ్జాదారులకు ఆరోపణటువంటి ఎవరైతే ఉన్నారో ఇటు మైహోమ్ సంస్థతో పాటుగా కీర్తి అంటే మైహోమ్ సిమెంట్ యాజమాన్యం, కీర్తి సిమెంట్ యాజమాన్యం, ఆ కీర్తి సిమెంట్ యాజమాన్యం సంబంధించినటువంటి ఎండు విధంగా రైతులు కూడా వీళ్ళు వెంటనే హాజరు కావాలని చెప్పేసి కూడా ఈ నెల 16న సిసిఎల్ రావాల్సిందిగా ఆదేశాలు ఉన్నాయి. రాజశేఖర్ ఒకటి ప్రధానంగా ఒకవేళ ఇక్కడ అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూర్చువేతలకు సంబంధించి రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒకవేళ ఎలా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది? మైహోమ్కి సంబంధించి చట్ట ప్రకారం వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మనకి దాని సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి.
రైట్ థ్యాంక్ యూ